పిఠాపురం ఇప్పటి వరకు అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గం మాత్రమే. ఇప్పుడు సీన్ మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం కూడా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. అక్కడ నెగ్గేదెవరు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు కారణం జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే బరిలోకి దిగడం. అలాంటి పిఠాపురం సెగ్మెంట్కు వీఐపీల తాకిడి పెరగనుంది. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా జబర్దస్త్ తారలు అక్కడ సందడి చేస్తూ ఉన్నారు. హైపరాది కావచ్చు, గెటప్ సీను, రామ్ ప్రసాద్తో పాటు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. పవన్ గెలుపు కోసం తమదైన స్టైల్లో వాళ్ళు అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. జగన్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూనే పవన్ కళ్యాణ్ గెలిస్తే జరిగేది ఇదే అని స్కిట్లు చేస్తున్నారు. బాబాయ్ కోసం అబ్బాయి సై అంటున్నాడు. ఇప్పటికే తన మద్దతు పవన్ బాబాయ్కి అంటూ వరుణ్ తేజ్ ప్రకటించాడు. తాజాగా వరుణ్ తేజ్ రేపు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పవన్ను గెలిపించాలని ప్రచారం చేయనున్నారు. తన తమ్ముడు పవన్ కోసం అన్న చిరు కూడా రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తమ్ముడి పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చి తన ఫుల్ సపోర్ట్ పవన్ కేనని చిరంజీవి స్పష్టం చేశారు. అంతేకాదు ఎన్డీఏ కూటమికే తన మద్దతు అని చెప్పేలా సీఎం రమేష్ను గెలిపించాలని కోరారు. దీనికి బట్టి చూస్తే చిరంజీవి జగన్ ఓటమిని కోరుకుంటున్నాడని క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికే మరో మెగా బ్రదర్ నాగబాబు ఎప్పటి నుంచో తమ్ముడు వెన్నంటే ఉన్నారు. జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. ఆయన ప్రచారంలో కావచ్చు, ఇతర క్యాంపెయిన్ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన బిజీగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు చిరంజీవి ఎంట్రీతో పిఠాపురంలో పిక్చర్ 100 days అని ఫ్యాన్స్ ఖుషి అవుతూ ఉన్నారు. మరి చిరంజీవి ప్రభావం ఏ మేరకు ఉంటుంది ఓటర్ల మీద అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అలాగే స్టార్ క్యాంపెయినర్లు కూడా భారీ స్థాయిలో ఉన్నారు. మెగా ఫ్యామిలీలో ఎంతమంది నటులు ఉన్నారో తెలుసు, మెగా ఫ్యామిలీకి ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుసు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్, ఇండస్ట్రీలోనే ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అందరికీ తెలిసిందే. మరి వీరంతా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేసేందుకు ముందుకొచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన మే 5వ తేదీన పిఠాపురానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయబోతున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. గత కొద్ది రోజులుగా పిఠాపురంలో జనసేన తరపున చిరంజీవి ప్రచారం ఉంటుందని జోరుగా అక్కడ ప్రచారం జరుగుతోంది. అయితే చిరంజీవి సోలోగా ప్రచారం చేస్తారా లేక ఎన్డీఏ కూటమితో కలిసి చేస్తారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం సీఎం రమేష్ని మరో క్యాండిడేట్ని కూడా పక్కన పెట్టుకుని ఆయన ఎన్డీఏని గెలిపించండి అని వారికి సపోర్ట్గా మాట్లాడినటువంటి వీడియో చూసాం మనం. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో ఒంటరిగా ఆయన ప్రచారానికి వెళ్తారు, లేదంటే ఎన్డీఏ క్యాండిడేట్స్తో కలిపి ఆయన పూర్తిగా కూటమి అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారానికి వెళ్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చిరంజీవితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటికి రాలేదు. మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం వస్తే వార్ వన్ సైడ్ అవుతుందని జన సైనికులు భావిస్తున్నారు.